నా ఆరోగ్యం చెడిపోయినా పర్వాలేదు, నా మీద బురద చల్లినా పర్వాలేదు, నేను మీకోసం వస్తానని చెప్పి ఈ జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించడం జరిగింది. ఇది స్వార్థంతో పెట్టిన పార్టీ కాదు, ఇది ప్రజలలోంచి పుట్టిన పార్టీ అని మేము ఎప్పుడో ప్రకటించాము. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా నేను రాష్ట్రంలో తిరుగుతున్నాను. ప్రజలు చెప్పిన అనేకమైన సమస్యలను తీసుకొని వాటికి పరిష్కారం ఏదన్నా కావాలి అంటే అది కేవలం రాజకీయాల ద్వారా స్వార్థమని నమ్మిన వాళ్ళలో నేను కూడా ఒకటి. అందువల్ల ఈ మార్పులు తీసుకురావాలంటే అది కేవలం ఒక పార్టీతోనే సాధ్యం. ఆ పార్టీ కూడా ప్రజల పార్టీ అవ్వాలి. ఆ పార్టీ వాళ్ళది కాకూడదు, ఆ పార్టీ ప్రజలది అవ్వాలి. ఈ పార్టీ గొంతు ప్రజల గొంతు అవ్వాలి. రేపు అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు మేము వినిపించేది జై భారత్ నేషనల్ పార్టీ గొంతు కాదు, మా ప్రజల గొంతును మేము అసెంబ్లీలో వినిపించబోతున్నాం, పార్లమెంటులో వినిపించబోతున్నాం. ప్రజలే ప్రభువులు, ప్రజలే రాజులుగా చేసే బాధ్యత మేము తీసుకున్నామని మీ అందరికీ తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎంతో శ్రమపడి స్వాతంత్రాన్ని సాధించుకున్నాం, ఎంతో కష్టాలు పడ్డాం, ఎంతో మంది వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ఉరికంబాన్ని ఎక్కారు. అనేక మంది అల్లూరి సీతారామరాజు బుస్సీ దొర బుల్లెట్లకు అంకితమైపోయారు. ఆ బుల్లెట్లను తీసుకొని వందే మాతరం అంటూ ప్రాణాలను మన గడ్డ కోసం వదిలేశారు. అటువంటి వీరులు వాళ్ళ ప్రాణ త్యాగాలతో తెచ్చుకున్న స్వాతంత్రం ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని చూస్తుంటే ఇదా ప్రజాస్వామ్యం అనిపిస్తుంది. ఇది పార్టీ స్వామ్యం కానీ ప్రజాస్వామ్యం కాదు. అందువల్ల మళ్ళా ఒకసారి ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని చూపించడానికి, ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉంటుందో, ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల వలన ఏర్పడిన ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో అని ఒక్కసారి రుచి చూపించాల్సిన బాధ్యత నా మీద ఉంది అనుకున్నాను. ఎందుకంటే ఈ గడ్డ, ఈ శ్రీశైలం గడ్డ నాకు బాధ్యతను నేర్పించి, అంధకారం ఉంటే, చీకటి ఉంటే అంధకారాన్ని తిట్టొద్దు అని మా అమ్మ చెప్పింది. మా అమ్మ ఏమని చెప్పిందంటే, అంధకారం కనిపిస్తే, చీకటి కనిపిస్తే దాన్ని తిట్టొద్దు, నీకు అవకాశం ఉంటే ఒక చిన్న దీపాన్ని వెలిగించు అని మా అమ్మ నేర్పించిన పాఠమే. అందువల్ల రాష్ట్రంలో ఉన్న ఈ అంధకారాన్ని తొలగించాలంటే ఒక చిరు దీపాన్ని వెలిగించాము. ఆ చిరు దీపమే జై భారత్ నేషనల్ పార్టీ. అందరూ పాలత్రోలుదామని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నా. ప్రత్యేక హోదా ఏమైంది? మన పాలకులు అన్నారు 2014వ సంవత్సరంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు అక్కడ పార్లమెంటులో జరిగిన సమావేశాలను మనం అందరం చూసాం. రాజ్యసభలో ఈ బిల్లు చర్చకు వచ్చినప్పుడు ఏమన్నారు? హైదరాబాద్ అన్నది ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్కు ఆదాయం లేదు, కాబట్టి 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలి అని ప్రధాని మన్మోహన్ సింగ్ గారు పార్లమెంటు సాక్షిగా ఆయన ప్రకటించారు. 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలైనా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్య నాయుడు గారు మాట్లాడారు. మనమంతా ఎంతో ఆశతో ఎదురు చూశాం. మా రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, ఎంతో మంది ఇక్కడికి వస్తారు, మా విద్యార్థులకు, యువతరానికి ఉపాధి దొరుకుతుంది అని ఎంతో ఆశగా చూస్తే వచ్చిన చట్టంలో ఎక్కడా కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. ఎన్నో హామీలు ఇచ్చారు మన విభజన చట్టంలో, ఆ హామీల గురించి ఎవరూ మాట్లాడడం లేదు. మరి 10 సంవత్సరాలు ఏమైంది రాష్ట్రం? 5 సంవత్సరాలు ఒక పార్టీకి ఇచ్చాం, 5 సంవత్సరాలు కాబోతోంది ఇంకొక పార్టీకి ఇచ్చాం. మరి ఈ పార్టీలు
హలో హలో మక్బుల్ హుసేన్ గారు కూడా సన్మానిస్తారు. అందరూ కూడా చప్పట్లు కొట్టండి. నారాయణ ఈ 8 పదాలకు ఒక్కొక్క పదానికి మొట్టమొదటి అక్షరము వి. విశ్వవిఖ్యాత భారతావనిలో విజయాలనెన్నో తన హృదయములో నింపుకొని